గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా పాల్వాయిగేట్ గ్రామ తెలుగుదేశం నేత శేషగిరిరావు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. శేషగిరిరావు కుమార్తెతో ఆయన మాట్లాడారు. శేషగిరిరావుకు గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. శేషగిరిరావు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు. పార్టీయే శ్వాసగా బతికిన శేషగిరిరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం బాధను వ్యక్తం చేశారు. శేషగిరిరావు పిల్లల చదువు వివరాలను గురించి అడిగి తెలుసుకున్న సీఎం వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నమస్తే సార్. గ్రేట్ మ్యాన్, బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. థ్యాంక్ యూ సార్. ఎట్లా ఏం బాగాలేదు ఈ మధ్య ఆరోగ్యం? బాగానే ఉంది సార్. అది హార్ట్ స్ట్రోక్ అన్నారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ వచ్చిందా? అవును సార్. ఎప్పుడు ముందు చెక్ చేయించాడు? అంటే అసలు ఎప్పుడు రాలేదు సార్ హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు మేము సార్ మెడికల్ చెకప్ ఏమైనా చేశాడా? అట్లాంటి ఏం లేదు సార్ అసలు మామూలుగా. ఎంత వయసు ఎంత ఇప్పుడు? 46 ఉంటుంది సార్. 47. ఎంగేజ్. నువ్వేం చేస్తావమ్మా? నేను అగ్రికల్చర్ స్టూడెంట్ సార్. బేస్ అగ్రికల్చర్ డ్రాప్ ట్రయల్స్ చేస్తాను. ఒకసారి ఇదంతా అయినా ఒకసారి రమ్మని మాట్లాడి ఎట్లా చేయాలని చేస్తా చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాగా పని చేశాడు. అప్పుడు మనం స్ఫూర్తిదాయకంగా చాలా ఫైట్ చేశాడు. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్. ఒకసారి తీసుకోనని నేను మాట్లాడతాను. సార్ థ్యాంక్ యూ సార్. నమస్కారం.